క్రియేటివ్. యాక్చువల్‌గా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే రకం ఉంది. హ్మ్. అదేంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ! చిరంజీవి సినిమాని ఫ్లాప్ చేయాలని చూస్తున్నట్టుగా ఎక్కువ మంది చెప్తున్నారు. ఓకే. వీళ్ళతో పాటు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ గూడా కలిసారు. హ్మ్. ఎందుకు బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే మనకు తెలుసు. బాలకృష్ణకి, చిరంజీవికి మధ్య గొడవ తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అన్నాడని చెప్పి హ్మ్. చిరంజీవి ఇమ్మీడియేట్‌గా దాని మీద అప్పుడు ఆయన అమెరికాలోనే ఎక్కడో ఉన్నాడు. అక్కడి నుంచే ప్రకటన గూడా ఇచ్చాడు. హ్మ్. ఆ రోజు ఏం జరిగింది? నన్ను జగన్ అవమానించలేదు. మేమందరం వెళ్ళాము. బాలయ్యని పిలవలేదనేది అబద్ధం. నేనే బాలయ్యకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత హ్మ్. జెమినీ కిరణ్‌ని గూడా చేయమన్నాను. ఆయన అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆయన పిలుచుకెళ్ళలేదు. అందుబాటులోకి వచ్చిన వాళ్ళందరిని మేము పిలుచుకెళ్ళాము. జగన్ అందరితో మాట్లాడారు. సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు. మేము వచ్చాము. హ్మ్. అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పుడేమైందంటే చిరంజీవి ఫ్యాన్స్‌కి, బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మధ్య టగ్ ఆఫ్ వార్ విపరీతంగా పడింది. హ్మ్. అది చివరికి ఏ స్థాయికెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి మరీ చంద్రబాబు బుజ్జగించాల్సొచ్చింది. పవన్ కళ్యాణ్ అవును. గూడా హర్ట్ అవును. అయ్యాడు. ఎందుకంటే బాలయ్య ఆయనతో ప్రాబ్లము తెలుగుదేశం వాళ్ళకి గూడా ప్రాబ్లమ్ ఏందంటే ఆయన ఇంపల్సివ్‌గా ఉంటాడు. హ్మ్. ఆయనకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాడు తప్ప దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగ ఉండాలి ఇవన్నీ ఆయనకేమి పెద్దగా పట్టదు. ఫరక్ లేదు. హ్మ్. అందుకనే ఆయన్ని ఇన్వాల్వ్ చేయడానికి కూడా తెలుగుదేశంలో భయపడతారు. ఈవెన్ చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు గూడా బాలకృష్ణ తీసుకుంటాను, నేను రంగంలో దిగుతాను ఇవన్నీ మాట్లాడాడు గానీ ఆయన్ని అవును. ఇన్వాల్వ్ కానీయలేదు. హ్మ్. ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే ఈయన ఏం మాట్లాడతాడో తెలీదు. దానివల్ల ఏం పెంటొస్తదో తెలీదని హ్మ్. వాళ్ళు ఆయన్ని పక్కన పెట్టేసి లేడీస్‌ని దింపారు. హ్మ్. భువనేశ్వరి అండ్ బ్రాహ్మణి వీళ్ళు రంగంలోకి దిగారు. అవును. లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండాల్సొచ్చింది. హ్మ్. సో, అందువల్ల బాలయ్య చిరంజీవిని ఇలా అనడం వల్ల చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇప్పుడు సమయం వచ్చింది బాలయ్య ఫ్యాన్స్‌కి. సో, హ్మ్. బాలయ్య ఫ్యాన్స్‌కి, చిరంజీవి ఫ్యాన్స్‌కి మధ్య అప్పటినుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. ఒకరినొకరు తిట్టుకుంటా ఇలాగ ఉన్నారు. అయితే బాలయ్య సైలెంట్ అయిపోయాడు. అంటే చంద్రబాబు, లోకేష్ బాలయ్యని సైలెంట్ చేశారు. చిరంజీవి లెటర్‌కి బాలయ్య రిప్లై ఇయలేదు. హ్మ్. ఎక్కడా గూడా దాని గురించి ఆ టాపిక్ మీద మాట్లాడలేదు ఇంక బాలయ్య. సో, దానికి కారణం ఏమంటే చంద్రబాబు, లోకేషు ఆపేస్తారని జెప్తున్నారు బాలయ్యని గట్టిగా. ఇంక ఓకే. దీని మీద స్పందిస్తే ఇంక పెంటవుతుందని. ఎందుకంటే అక్కడ పొత్తులు ఇంపార్టెంట్. హ్మ్. మళ్ళీ జగన్ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ చంద్రబాబుకి. అవును. పవన్ కళ్యాణ్ గూడా అందుకు తగినట్టుగానే ఆహ్, అనుకూలంగా ఉన్నాడు. ఈ హ్మ్. విషయంలో గూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఖండించలేదు. మామూలుగా అయితే చిరంజీవి మీద ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఫస్ట్ నాగబాబు ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతారు. హ్మ్. కానీ ఈ విషయంలో వాళ్ళు ఎంటర్ కాలేదు. ఇద్దరు గూడా సైలెంట్‌గా ఉండిపోయారు. చిరంజీవి రిప్లై ఇచ్చాడు. దాని తర్వాత గూడా చిరంజీవి దాని మీద మళ్ళేం చేయలేదు. హ్మ్. అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్య మాత్రం బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఒక గొడవలైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి సినిమా వచ్చింది కాబట్టి బాలయ్య ఫ్యాన్సు చిరంజీవి సినిమాని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారనేది ఒక వార్త. హ్మ్. అయితే వైసీపీ వాళ్ళు చేయరా? ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు గూడా. మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు చిరంజీవిని వెనకేసుకొచ్చారు ఆ టైంలో. అవును. ఎందుకు? దాంట్లో జగన్ లింక్ అయ్యుండాడు కాబట్టి. హ్మ్. జగన్ చిరంజీవిని అవమానించాడనేది పవన్ కళ్యాణ్ గూడా అంతకుముందు చెప్పాడు. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఇదొక సాకు దొరికింది. చిరంజీవే చెప్పాడు చూడండి జగన్‌కి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు హ్మ్. అని చెప్పి వాళ్ళు చిరంజీవిని సపోర్ట్ చేస్తూ, బాలయ్యని బదనాం చేస్తూ వాళ్ళు పోస్టులు పెట్టారు. అవును. కానీ ఇప్పుడేమైంది? మామూలుగానే వైసీపీ ఫ్యాన్స్ మెగా కుటుంబానికి యాంటీగా ఉంటారు. హ్మ్. అల్లు అర్జున్‌తో మంచిగా ఉంటారు. మెగా ఫ్యామిలీతో యాంటీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. చిరంజీవి పట్ల వాళ్ళకేం ప్రత్యేకత అవును. కోపం గాని, వ్యతిరేకత లేదు. ఇప్పుడు రాజకీయ పరంగా రాజకీయ ఏమన్నా పరంగానే వాళ్ళకి వ్యతిరేకం ఉంది. హ్మ్. అందువల్ల వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పుడేందంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తీవ్రంగా హర్ట్ అయ్యారు ఈ సినిమాతో. హ్మ్. ఇంత ఘోరంగా ఉంటదని వాళ్ళు ఊహించలేదు.